హలో ఫ్రెండ్స్, గుడ్ మురుమురాల ప్యాకెట్ ఇలాంటి దొరుకుతుంది. మనకు 40 రూపీస్ లోపల దొరుకుతుంది. ఈ ప్యాకెట్ ఒకసారి తెచ్చుకుంటే మీరు 2 to 3 టైమ్స్ అవుతుందండి. ఇది మురుమురాలని వాటర్లో వేసి ఎక్కువ మెత్తగా కాకుండా తీసి పెట్టుకోవాలి. ఇది పుట్నాల పొడి చేసి పెట్టుకున్నాను, బరకగా మరీ అనుకోండి, మెత్తగా వేసుకోకండి, కొంచెం బరకగా ఉండాలి. ఒక 2 ఆనియన్స్, కరివేపాకు, ఉప్పు వేసి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు పేస్ట్ అండి. దానిలో ఆయిల్ వేసాను, మిరపకాయలండి, కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. మీరు కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు, నేను వేయట్లేను. ఇలా పొడి పోసుకోండి, మధ్యలో వస్తే బాగుంటుంది, చిన్నగా వేస్తే బాగుంటుంది. అందులో కొంచెం పెద్ద సైజులో పోసుకోండి. ఆనియన్స్, కరివేపాకు. ఒగ్గాని అంటారండి కొందరు, ఒగ్గాని బజ్జీ ఫేమస్ కదండి, ఒగ్గాని బజ్జీ ఫేమస్. అండ్ మనం వచ్చేసి మురుమురాలతో ఉప్మా అంటారు కొందరు ఏమో సుషీలా అంటారండి. టిఫిన్ ఐటమ్, స్నాక్స్ ఐటమ్గా చేసుకోవచ్చు. మహారాష్ట్రలో, కర్ణాటకలో బాగా ఎక్కువగా ఫేమస్ అండి ఇది. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ కూడా మహారాష్ట్రలో షిరిడీలో తిన్నాను, అక్కడ నుంచి నాకు ఇది నేర్చుకున్నాను అనమాట. పేస్ట్ చేసేయాలి. వితిన్ 10 minutes రెడీ అవుతుంది మనకి. కొద్దిగా పసుపు, సరిపోయేంత ఉప్పు, దీంతో పాటు బజ్జీ కాంబినేషన్ చేసుకుంటే బాగానే ఉంటుంది. లేకపోయినా ఇలా తిన్నా బాగానే ఉంటుంది. పచ్చిమిరపకాయల పేస్టే మహారాష్ట్రలో నేను ఒక హోటల్లో తిన్నాను షిరిడి వెళ్ళినప్పుడు. వేడిగా ఉండాలండి. ఈ కొత్తిమీర పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా, సూపర్గా ఉంటుంది. టేస్టే సూపర్ అయిందండి. నేను ఫస్ట్ టైం తిన్నాను, చాలా బాగా అనిపించింది. బీదర్ వెళ్తే కూడా అటు సైడ్ కూడా దొరుకుతుంది మనకి ఇది. కొద్దిగా మగ్గాలండి. ఇందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉండాలి. ఆల్రెడీ మనం ఇది వాటర్లో వేసి పిండి పెట్టుకున్నాం కదా మురమురాలు, దాంట్లోకి పుట్నాల పొడి వేస్తాను నేను. మరీ పొడి కాకుండా చూసుకొని వేసుకోండి, ఇలా చూసుకోండి, బాగా మంచిగా వస్తుంది అన్నమాట. మీరు కావాలంటే ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్లో నేను వేయట్లేను, నేను నిమ్మకాయ రసం వేస్తాను. వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు టమాటా వేయాలనుకున్న వాళ్ళు ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి మనకి. ఆయిల్లో మగ్గనివ్వాలి మురమురాలు, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ ఒకసారి ఆనియన్ ఉడికిందా చూసుకోండి. కానీ వెంటనే అది వేయచ్చు మనం. చూడండి, ఇప్పుడు ఇందులో ఇది వేసేస్తాను మురమురాలు. బాగా కలుపుకోవాలండి మనం ఇది. మనం ఎంత ఆయిల్ వేస్తే అంత ఆయిల్ ఎందుకు వెళ్ళిపోయింది చూడండి. అన్నీ వేసి బాగా కలపలేదు అనుకోండి, పచ్చిగా ఉంటుంది మనకి. ఎందుకంటే మురమరాలు వాటర్లో వేసేసాం కదా, అందుకే కొంచెం మంచిగా మగ్గనిచ్చుకుందాం మనం, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఇందులో చూడండి, ఇంక కొత్తిమీర ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కొత్తిమీర పేస్ట్ చేసాం కదా, ఏం అవసరం లేదు. ఇది మీరు మధ్యలో పుట్నాల పొడి వేస్తుంటుంది కదా, సూపర్ ఉంటుంది. పచ్చిమిరపకాయల ఫ్లేవర్తో సూపర్ యమ్మీగా ఉంటుందండి. మీరు దీన్ని ఇంకా ఒక హెల్దీ చేసుకోవాలనుకుంటే మీరు ఇందులో స్ప్రౌట్స్ యాడ్ చేసుకోవచ్చు, పెసర్లు అలాంటివి యాడ్ చేసుకోవచ్చు, లేదా ఉడికించిన శనగలు, ఉడికించిన పల్లీలు, లేదా మామూలుగానే పల్లీలు వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏమైనా కావాలంటే క్యారెట్, ఆలు వేసుకోవచ్చు. నేను ఆలు వేస్తాను ఎప్పుడైనా. క్యారెట్, ఆలు, బీన్స్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు.
మన క్రియేటివిటీ అండి, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ అ ప్రాసెస్, ఇదే ప్రాసెస్. ఇలా మీకు ఇంకేమేమి కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు, వెరైటీగా ఉంటుంది. సూపర్. నిమ్మకాయ రసం అండి, ఫ్రోజన్ నిమ్మకాయ రసం. అంతే అండి. ఇప్పుడు ఎవరు తింటా అంటే వాళ్ళకి వేడివేడిగా పెట్టేయడం, వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అండి. ఒగ్గాని రెడీ అయిపోయింది. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.